దివంగత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినం సందర్భంగా ప్రతి ఊర్లో కూడా ఒక పండగ వాతావరణం నెలకొనింది. సామాన్య మానవుడు ప్రతి ఒక్కరు కూడా, పేదవారు ముఖ్యంగా రాజశేఖర గారిని చూసినప్పుడు ఒక గొప్ప నాయకుడిని మాకున్నాడు, అటువంటి నాయకులు మళ్ళీ ఈ రాష్ట్రంలో మా జీవితాలు బాగుపడాలంటే అటువంటి నాయకుడు కావాలా అని చెప్పి కోరుకునే విధానం కానీ, ఎక్కడన్నా ఒక మనిషి ఒక పొలంకి వెళ్తున్నాడు అని అంటే అతను పండించే పంటకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు కడుపు నిండా గత 20 సంవత్సరాల నుంచి అన్నం తిన్నారు పేదవాడు అంటే ఎన్ఆర్ఏజీఎస్. ప్రతి పేదవాడు ధైర్యంగా హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నాడంటే ఆరోగ్యశ్రీ. ప్రతి రైతు కళలో ఆనందం చూడడానికి రైతు రుణమాఫీ. ప్రతి ఒక్కరు పూడిగుడిసెలు లేకుండా మాకంటూ ఒక ఇల్లు ఉండాలని ఆలోచన చేసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చినటువంటి మహానాయకుడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి, కనీసం ఇంటర్ స్థాయి కూడా చదవలేనటువంటి పేదవాళ్ళు డిగ్రీలు, మెడిసిన్ కూడా చదువుకున్నారు అంటే దానికి కారకులు రాజశేఖర రెడ్డి గారి వల్ల ఫీజు రియంబర్స్మెంట్, మౌలిక వసతి కల్పించడం కానీ, ముఖ్యంగా డ్వాక్రా రుణాలలో అనేక మార్పులు, పావలా వడ్డీ, రైతులకు 0 వడ్డీకి రుణాలు, ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఒక్కరోజు చెప్పేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మహా వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే రీతిలో అదే మంచి పేరు సాధించాలని చెప్పి కుమారుడు కూడా చాలా ప్రయత్నం చేశాడు. ఈ ప్రాంతం ఎంతో వెనుకబడిన ప్రాంతం అని చెప్పి జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు హాస్పిటల్స్ అభివృద్ధికి కానీ, లేకపోతే ప్రతి ఊరిలో సచివాలయం ఉండేదానికి బిల్డింగ్స్ కానీ, మన రైతు భరోసా కేంద్రాలు కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, ఇలాంటివన్నీ నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. తండ్రి కొడుకులు చేసినటువంటి మంచి ఈరోజు కనపడుతుంది. కానీ 17 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫలాంటి చేశాడు, ఏదైనా ఒకటి చూపించండి అంటే చూపించేటువంటి స్థితిలో వాళ్ళు లేరు. ఒక సంక్షేమంలో వాళ్ళ పేరు లేదు, ఒక అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళ పేరు లేదు. కేవలం పబ్లిసిటీ చేసుకోవడమే వాళ్ళ ఏకైక ధ్యేయంగా వాళ్ళు ముందుకు నడుస్తున్నారు. కానీ రాజశేఖర రెడ్డి లాగా పేదవాళ్ళ గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఏ ఒక్కడు ఆలోచన చేయలేరు. ఈరోజు లక్షలాది మంది ఇంజనీరింగ్లు కానీ, మెడిసిన్లు కానీ, ప్రభుత్వ స్థాయిలో ఉద్యోగాలు రావడానికి మైనార్టీలు ఎంతో వాళ్ళు ముందుగా అడుగుపడడానికి 4% రిజర్వేషన్ ఎంతో ఉపయోగపడిందే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా నేను చెప్పినటువంటివి కొన్ని ఇంపార్టెంట్వి మాత్రమే. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. నాకు తెలిసి ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇంత మంచి కార్యక్రమాలు గతంలో ఎవరు చేపట్టిండరు. కాబట్టే ఇంత మంచి సంక్షేమం, ప్రజల యొక్క జీవన శైలిలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం రాజశేఖర్ గారు చేశారు. కాబట్టి ఆయనకు భారతరత్న ఇవ్వడానికి అన్ని విధాలు అర్హుడని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పరిశీలన చేసి ఆ మహానాయకుడికి భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం.